అంతేగాని అగ్ని సహజంగా సుఖమా? ఆ చలే లేకపోతే అగ్ని సుఖమా చెప్పండి? మనం వెచ్చగా ఉంటే బాగుండని అనుకున్నాం ఎప్పుడు? మన జనవరి డిసెంబర్లో. ఇప్పుడు అనుకుంటామే ఎవడైనా? ఎవడు అనుకోడు. ఇప్పుడు వెచ్చగా ఉంటే బాగుండు. వెచ్చని సబ్జెక్టులు ఇప్పుడు చెప్తే మనకు ఎలర్జీగా కూడా ఉంటాయి. ఆ సమయంలో వెచ్చని వాటి గురించి మాట్లాడితే చాలు మరింత వినాలి అనిపిస్తుంది. అందుకే మనకి విదేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో వార్మ్ వెల్కమ్ అని అంటారు. ఆ మాట ఇక్కడ తగదండి. వార్మ్ వెల్కమ్ అని మనం అనకూడదు. ఇక్కడ వేడెక్కిపోతున్న దేశంలో వార్మ్ వెల్కమ్ అనే మాట అంటే భరించలేం మనం. ఇక్కడ చల్లగా చూడనాయనా అనే మాట అంటాం. అవునా లేదా? ఎందుకంటే ఉష్ణ దేశాల్లో చల్లగా చూస్తే హాయి, ఆ దేశంలో వెచ్చగా చూస్తే హాయి. ఇప్పుడు వెచ్చని హాయా, చల్లని హాయా? వెచ్చదనం బాగా ఉన్నప్పుడు చల్లదనం హాయి, చల్లదనం బాగా ఉన్నప్పుడు వెచ్చదనం హాయి. కనుక వెచ్చదనమే హాయిని ఎక్కడ చెప్తావు? కనుక ఇవి కల్పితములు. ఆయా అవసరాలు బట్టి ఇవి సుఖాలుగా అనిపిస్తున్నాయి తప్ప స్వతసిద్ధముగా అవి సుఖములు కావు. అదేవిధంగా అన్నం ఎప్పుడండి చక్కగా ఉంటుంది? ఆకలేసినప్పుడు అన్నం రుచిగా ఉంటుంది. బాగా అన్నం తిన్నవాడి దగ్గరికి మీరు ఎంత అద్భుతమైన పదార్థాలు పెట్టినా వాడికి వెగటుగానే ఉంటాయి. గట్టిగా తింటే మనకు వెగట కలిగించేటట్టు బయటకు వచ్చేస్తాయి. కనుక ఇక్కడ అన్నం కూడా ఎప్పుడు బాగుంది? ఆకలేసినప్పుడు బాగుంది. కనుక ఆయా అవసరాలున్నప్పుడు అవి గొప్పగా కనిపిస్తున్నాయి, కానీ వాటి యందు సుఖకర్తృత్వము ఆరోపించబడుతున్నది. ఇవి లేనప్పుడు అవే దుఃఖములు అవుతున్నాయి. ఇప్పుడు నీకు సుఖములుగా అనిపించినవే ఆయా అవసరములు లేనప్పుడు అవే దుఃఖములుగా అనిపిస్తున్నాయి సుమా. కరోతి హే దైత్యపుత్ర యావన్మాత్రం పరిగ్రహ. ఇక సంపాదన సుఖమా? ఒక్కొక్కడు చెప్తున్నాడు చూడండి. ధనాన్ని దాచిపెట్టుకోవడం కొందరికి సుఖం. అది ఎందుకో తెలియదు అసలు. తెచ్చిపెట్టుకుంటూ దాచిపెట్టుకుంటుంటారు. ఎందుకయ్యా? వాడి జీవిత అవసరాలన్నీ లెక్క వేస్తే ఎంత లగ్జరీగా ఆలోచించినా, విలాసంగా ఆలోచించినా, వాడి జీవితం, వాడి తర్వాత తరాల జీవితం ఆలోచించినా వాడు ఇప్పుడు సంపాదించుకుంది నిజానికి సరిపోతుంది అని ఆగడు. ఇంకా ఏ వంచనలు చేసి ఎవడిది కొనేద్దామా, ఎవడిది కొట్టేద్దామా, లేక ఏవైనా ప్రాజెక్టులు పెట్టి ఇంకెన్ని తిని మన ఖజానాలు నింపుకుందామా అని ఆలోచించే వాళ్ళు కనిపిస్తున్నారు.